హలో అందరికీ. వెల్కమ్ టు అనగనగా అమ్మ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. బ్యాచిలర్ స్టైల్ చిక్కుడుకాయ పచ్చడి ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. అండ్ చాలా క్విక్‌గా 2 మంత్స్ వరకు నిల్వ ఉండేలాగా ఉంటుంది. సో, దీనికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకొని, ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని దాన్ని దగ్గరకొచ్చేలాగా చూసుకోండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్‌లో జీలకర్ర, ఆవాలు, మెంతులు రోస్ట్ చేసుకొని ఒక ఫైన్ పౌడర్‌లా చేసుకోండి. దాని తర్వాత అదే దాంట్లో ఒక గార్లిక్ తీసుకొని ఫైన్ పేస్ట్‌లా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు గార్లిక్‌ని గూడా మంచిగా వేసి తాలింపు పెట్టుకోండి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకున్న చిక్కుడుకాయలని వేసి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అండ్ చింతపండు పేస్ట్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. మేము 1 కేజీ చిక్కుడుకాయలకి ఒక చిన్న టీ గ్లాస్ సాల్ట్ అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాము. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. దాని తర్వాత మంచిగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలపండి. కలిపిన తర్వాత అది ఒక 2 డేస్ మంచిగా ముక్కకి పడితే చాలా బావుంటుంది. మేమైతే ఆగలేక ఇప్పుడే తినేసాము అన్నం దాంట్లో కలుపుకొని. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ కాకరకాయ పచ్చడి, చికెన్ పచ్చడి ఈస్ కమింగ్. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనగనగా అమ్మాయి. మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే